సెజిలిటీలో జాబ్ ఎలా తెచ్చుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ కోరుకున్నట్లే సెజిలిటీలో ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. సెజిలిటీలో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో అయితే మనకి మొత్తం 3 రౌండ్స్ అయితే ఉంటుంది. సో అంత ఫస్ట్ వన్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుంది. అండ్ ఈ అసెస్మెంట్ కూడా మన మొబైల్లోనే రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్లో మొత్తం 3 థింగ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంత ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి లిటిల్ బిట్ ఆఫ్ యాప్టిట్యూడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పజిల్ సాల్వింగ్ అయితే ఉంటుంది. మంచిగా పర్ఫామ్ చేస్తే ఈ రౌండ్ అయితే చాలా ఈజీ అనమాట. అండ్ కమింగ్ టు సెకండ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో వచ్చేసి ఎప్పుడు అడిగేలాగా సెల్ఫ్ ఇంట్రో అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మన నేటివ్ ప్లేస్ గురించి అడుగుతారు. అండ్ ఏదైనా కెరియర్ గ్యాప్ ఉంటే సో వాటి గురించి అయితే కొంచెం అడుగుతారు. లైక్ ఎందుకు కెరియర్ గ్యాప్ ఉంది, సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ కమింగ్ టు థర్డ్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ ఉంటుంది. మేనేజర్ రౌండ్లో కూడా సెల్ఫ్ ఇంట్రో అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా కంపెనీ గురించి మీకేం తెలుసు అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏ కంపెనీకైనా వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఆ కంపెనీ గురించి అయితే తెలుసుకోవాలి. సో అది చాలా మ్యాండేటరీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి లైక్ వర్క్ అంతా మొత్తం ఇన్సూరెన్స్ ప్రాసెస్ మీద అయితే ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో అదే ఇన్సూరెన్స్ గురించి మీకు ఏం తెలుసు, సో ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు. అది మీకు బోనస్ టిప్గా చెప్తాను. అసలు ఈ ఇన్సూరెన్స్ గురించి మీకు ఏం తెలుసు అన్నదానికి ఆన్సర్ ఎట్లా చేయొచ్చు సింపుల్గా అని చెప్పేసి అది మీకు బోనస్లో చెప్తాను. ఇంకా మొత్తం క్వశ్చన్స్ అడిగిన తర్వాత జాబ్లో శాలరీ ఎంత ఉంటుంది అండ్ షిఫ్ట్స్ అండ్ టైమింగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే గైస్ సెజిలిటీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది. మీకు వీటి మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా ఒకసారి డిఎం చేయండి. నేను ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బోనస్ టిప్ చెప్తా ఉన్నాను కదా. ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ప్లాన్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక అన్సర్టైన్ థింగ్ ఏదైనా జరిగిందంటే లైక్ లాస్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు కంపెనీ తరపు నుంచి మనకి ఒక సమ్ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇదే గైస్ ఇన్సూరెన్స్ గురించి షార్ట్గా చెప్పుకోవాలనుకుంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చింటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.